90% తెలంగాణ ప్రజలు అల్లు అర్జున్ అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. ఈ మాట అన్నదెవరో కాదు, న్యూట్రల్ గా ఉంటూ మంచి చెడు ఆలోచించి మాట్లాడే బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్న మాటలివి. బన్నీ అరెస్టులో అత్యుత్సాహం కనిపిస్తోందని కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి సెలవిచ్చారు. అలాంటి మాటలు పుష్ప ఫ్యాన్స్ కు శ్రవణానందకరంగా ఉండొచ్చు. కాకపోతే జరిగిన పరిణామాలు అల్లు అర్జున్ అరెస్టు సబబేనా అన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది. ఒక సినిమా సెలబ్రిటీగా తన చిత్రం ప్రమోషన్ కు వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగితే దానికి బన్నీ ఎలా బాధ్యుడని ప్రశ్నించేవారు ఉన్నారు. అదే టైంలో అర్జున్ అరెస్టుపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు సైతం చాలా మంది ఫ్యాన్స్ కనిపించారు. అల్లు అర్జున్ ఆ థియేటర్ దగ్గరకు వెళ్లకుండా ఉంటే ఇప్పుడు పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. పైగా ఒక సినీ ప్రముఖుడు తన వ్యాపారం చేసుకుంటున్నాడే తప్ప ఆయన సరిహద్దుల్లో పోరాడిన జవాను కాదని రేవంత్ చెప్పడం చాలా మందికి తెగ నచ్చేసిన అంశమని చెప్పేందుకు వెనకాడకూడదు. బన్నీ అరెస్ట్, ట్రయల్ కోర్టు రిమాండ్, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్, ఇలా అన్ని విషయాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ అరెస్టు సంగతి తెలిసిన వెంటనే ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. సాధారణంగా 12:30 ప్రాంతంలో లంచ్ మోషన్ వేయాల్సి ఉంటుంది. దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా గవర్నమెంట్ ప్లీడర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన సంబంధిత శాఖలో హుటాహుటిన వివరాలు తెప్పించుకుంటారు. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో విచారణ జరుగుతుంది. అల్లు అర్జున్ వ్యవహారంలో చాలా విరుద్ధంగా జరిగిందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత లంచ్ మోషన్ వేశారు. పైగా అల్లు అర్జున్ పై పెట్టిన కేసును క్వాష్ చేయాలని పిటిషన్లో ప్రస్తావించారు. అయితే సాయంత్రం బాగా పొద్దుపోయేంత వరకు విచారణ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ ఇచ్చింది. ఇది ఆశ్చర్యకరమైన అంశమనే చెప్పుకోవాలి. అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు హైకోర్టు బెంచ్ తీర్పు చెప్పింది. అది కూడా ట్రయల్ కోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను జైలుకు తరలించిన తర్వాతే ఆ తీర్పు వచ్చింది. ఇది అత్యంత అరుదైన కేసని, ఇలాంటి కేసు విచారణలో భాగం కావటం చాలా అరుదుగా జరిగే ఘటన అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ దాని ఆధారంగానే బన్నీకి బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తేల్చి చెప్పింది. సాధారణ పరిస్థితుల్లో ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకొని అక్కడ న్యాయం జరగకపోతే పై కోర్టుకు రావటం ఆనవాయితీ. అర్జున్ కేసులో మాత్రం ట్రయల్ కోర్టులో ఎలాంటి బెయిల్ పిటిషన్ వేయలేదు. నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. పైగా అర్జున్ పై పెట్టిన అభియోగాలను రద్దు చేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. అది వాళ్ళ ఇష్టం అనుకున్నప్పటికీ క్వాష్ పిటిషన్ బెయిల్ దరఖాస్తుగా ఎలా మారిందని ఎవ్వరికీ అర్థం కావటం లేదు. గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తూ బెయిల్ కోసం కూడా అభ్యర్థించగా దేశ అత్యున్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. కింది కోర్టులో విడిగా బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అల్లు అర్జున్ కేసులో న్యాయం అంత వేగంగా పరుగులు పెట్టిందా అని కూడా కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఒక్క రోజులో అల్లు అర్జున్ కు బెయిల్ ఎలా వచ్చిందన్నది పెద్ద ప్రశ్నే. సాధారణ కేసుల్లో పై కోర్టులో పిటిషన్ వేసినప్పుడు ప్రాసిక్యూషన్ నుంచి సమాధానం కోసం నోటీసులు ఇచ్చి కేసును వాయిదా వేయటం 99% టైంలో జరిగేదే. కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో మాత్రం పిటిషన్ వేసిన గంటల్లోనే బెయిల్ వచ్చింది. అల్లు అర్జున్, అర్నబ్ గోస్వామి లాంటి వారి కోసం న్యాయం వేగంగా కదులుతోంది. అదే కేసు ఒక సామాన్యుడు, పేద వ్యక్తి దాఖలు చేసినట్లయితే పిటిషన్ బెంచ్ మీదకి రావడానికి కనీసం కొన్ని వారాలు పట్టేది. ఇది ముమ్మాటికి సమన్యాయ సూత్రం కాదు. ఈ ప్రస్తావనతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుపట్టడం కూడా మా ఉద్దేశం కాదు. న్యాయ పాలనలో కొన్నిసార్లు అమిత వేగం, కొన్ని పర్యాయాలు అత్యంత నిదానంగా జరుగుతుందని వివరించటమే మా ధ్యేయం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.